వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, రాయదుర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది. దేశం మొత్తంలో కియా కార్ కంపడితే మేడ్ ఇన్ అనంతపూర్ అని గర్వంగా చెప్పుకుని ఈ రోజు మనం తిరుగుతున్నాం. చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంత. రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి అనంతపూర్ ప్రజలకు ఉంది. కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపురం ప్రజలు. ఎవరో వచ్చి చేతి కోసం మీరు చూడరు. ఎవరైనా వస్తే సహాయం చేసే శక్తి అనంతపూర్ ప్రజలకి తక్కుతుంది. అన్న తమ్ముడు, ఒక్క నిమిషం తమ్ముడు, స్పీచ్ అన్న అయిన తర్వాత కలుస్తా. ఉండు, మీటింగ్ అయిన తర్వాత ఫోటో దిగుతా, ఓకేనా? మీటింగ్ అయిన తర్వాత ఫోటో దిగుతా, ఒక్క నిమిషం. నానా కెమెరామెన్ దుహేస్తున్నారు మీరు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నేలపై ఈ రోజు నేను నుంచుని ప్రసంగిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడు. అతని పేరు కిమ్. ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియంత ఉన్నాడు. అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ దాదాపు 17 ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడండి. నార్త్ కొరియా కిమ్ సొంత బాబాయిని, అన్నని లేపేశాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ సొంత బాబాయిని గొడ్డల పోటు చేశాడు. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ కల్తీ మద్యం తయారు చేస్తాడు, దొంగ నోట్లు తయారు చేస్తాడు, డ్రగ్స్, సిగరెట్లు తయారు చేసి ప్రజల్ని బానిసుడు చేస్తాడు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిమ్ ఉన్నాడే, కల్తీ మద్యం, గంజాయి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజల్ని పీడిస్తాం మనం చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ దాదాపు 340 మందిని చంపేసి వేలాది మందిని జైల్లో పెట్టాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టి జైల్లో పెడతాం మనందరం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు చేశాడు. ఏకంగా వేలాది మంది జైల్లో పెట్టాడు. అంతేందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎట్లా చంపేశాడో మనందరం చూసాం. ఏకంగా ఆనాడు ఆయన హామీలు ఇచ్చిన మేరకు అంగన్వాడీ టీచర్లందరూ రోడ్డుపైకి వచ్చి మీరిచ్చిన హామీలు నెరవేర్చుకోండి అంటే అంగన్వాడీ టీచర్ని చితకబాది జైలుకు పంపించాడు ఆంధ్రప్రదేశ్ జిమ్. ఇంతేకాదు, ఏకంగా నార్త్ కొరియాలో ఉన్న కిమ్ అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి భవనాలు కడతాడు, డబ్బులు ఇస్తాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఉన్నాడే, పనికిమాల సలహాదారులు పెట్టుకుంటాడు, కోట్లాది రూపాయలు వాళ్ళ కోసం తగలబెడుతున్నాడు. ఇదంతా నేను చెప్తాం కాదు, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. డిస్కవరీ యాప్కి వెళ్ళండి, దాంట్లో నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని టైప్ చేయండి, ఇవన్నీ మీకు ఒక వీడియోలో వస్తుంది. 3 రోజుల క్రితం ఆ వీడియో చూస్తే నాకు గుర్తొచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో నియంత జిమ్. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
సైకో జగన్ ఈరోజు ఈ వేదిక జగన్ కి నేను ఒక ఛాలెంజ్ విసరాలనుకుంటున్నా. అదే విధంగా ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముందు ఛాలెంజ్, జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. సాక్షి టీవీ, సాక్షి పేపర్ పట్టుకురా. నువ్వు ఓపెన్ చేసిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం. ప్రజలు నీ గురించి ఏం అనుకుంటున్నారో అక్కడ మాట్లాడదాం. సిద్ధమా? వస్తావా జగన్? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా? జగన్ రోజు ఏమి తాగుతాడు? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. జగన్ రోజు ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం తాగుతాడు. రోజు క్వార్టర్ బాటిల్ తాగే దగ్గర నుంచి, మందు బాబు దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అంటే ఆలోచించండి, నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ రూపంలో ఈ సైకో జగన్ వసూలు చేశాడు. అంతెందుకు, ఒక చేతితో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేతితో 100 రూపాయలు లాక్కునేది ఈ రోజు అందరం చూస్తున్నాం. అనకాపల్లిలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. 3 క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది. ఆ తల్లిని అడిగా, ఎందుకమ్మా 3 క్వార్టర్ బాటిల్ పట్టుకొచ్చి నాకు చూపిస్తున్నాను? అప్పుడు ఆనాడు చెప్పింది, ఈ క్వార్టర్ బాటిల్ కి మా ఇంట్లో 3 మగవాళ్ళు బానిసలయ్యారు, ఈ రోజు చనిపోయారు, నాకు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది ఈ ఇంట్లో అని చెప్పింది. ఆ తల్లి ఆనాడే చెప్పింది, విషం కన్నా చాలా ప్రమాదం ఈ క్వార్టర్ బాటిల్ అని. అది తెలుసుకున్న తర్వాత ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించానండి, ల్యాబ్కి పంపించా. ఏమొచ్చిందో తెలుసా నివేదికలో? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు సస్తాయో లేదో తెలియదు, కానీ ఈ క్వార్టర్ బాటిల్ కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయని చెప్పారు. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఈ రంగు ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుకలు కట్, పండగ కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఎంత? 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతుంది.
ఇంకా 6వ హామీ ఏంటి? 6 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గత 5 సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశావు. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించావు. 300 బీసీలని అతి కిరాతకంగా చంపేశావు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, జాలయ్య, చంద్రయ్య లాంటి అనేక మంది బీసీల్ని నువ్వు చంపేశావు. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీలకి కట్ చేసిన ఏకైక సైకో ఆంధ్ర రాష్ట్ర సైకో జగన్. 75,000 కోట్ల రూపాయలు బీసీ సోదరులకి రావాల్సిన సప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించాడు ఈ సైకో జగన్. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశాం. ఆ సభలో ఒక బీసీ సోదరులకి డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి 4,000 రూపాయలు ప్రతి నెల మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. తగ్గించిన 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మళ్లీ పెంచే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. స్వయం ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకొస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా బీసీ సోదరులకి 10 లక్షల చంద్రన్న బీమా ఇస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. పాదయాత్రలో కోట్లాది మంది బీసీ సోదరులను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, తరతరాలుగా మాకు బీసీ సర్టిఫికేట్ అందేదానికి ఇబ్బంది పడుతున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్లి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. మా కుటుంబాన్ని ఆదరించింది అనంతపూర్ జిల్లా. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసింది ఈ అనంతపూర్ గడ్డ. ఒక మావయ్యని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించిన జిల్లా అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్యని 2 సార్లు గెలిపించి శాసన సభకి పంపించింది ఈ గడ్డ అనంతపూర్ గడ్డ. అందుకే నేను ఎప్పుడు అనంతపురానికి వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ నాకు కలుగుతుంది. మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం మేము ఏనాడు మారవం. అంతెందుకు మీకు చెయ్యి ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది స్వామి. పాదయాత్రలో ఉర్వకొండలో నా చెయ్యి కూడా కొరికేశారు ఆ ప్రేమతో. 2014 నుంచి 2019 వరకు డబల్ ప్రేమతో జిల్లాని అభివృద్ధి చేశాం. కరూరు జిల్లాలో కార్లు పండించే విధంగా కియా మోటార్స్ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1,30,000 మంది రైతులకి 90%తో ఆనాడు డ్రిప్ ఇరిగేషన్ అందించాం. అకాల వర్షాలు పడితే ఒకే సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు
రోడ్లు గాని, బ్రిడ్జ్లు గాని, ఆసుపత్రులు కానివ్వండి, ఏ అభివృద్ధి కార్యక్రమం ఈ జిల్లాలో జరిగిందంటే దాని వెనకాల ఒక తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంటుంది. సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలన్నీ కూడా ఆనాడు మన ప్రభుత్వంలో చేశాం. అనంతపూర్ జిల్లా ప్రజలందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా. ప్రిజనరీ జగన్ కి, విజనరీ బాబు గారికి చాలా తేడా ఉంటుంది. ఆనాడు విజనరీ బాబు గారు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఈ రోజు 50,000 మందికి 2 సంవత్సరాలు ఆనాడు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాడు. కానీ ప్రిజనరీ జగన్ ఏం చేశాడు? ఆనాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు కొట్టేశాడు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు కొట్టేశాడు. అంటే దాదాపు 17,000 ఎకరాలు ఒక వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడు. ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లాను అడుగుతున్నా, ప్రజల్ని అడుగుతున్నా, అక్కడ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? లేదు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం. తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. రాయదుర్గ కోటకి ఎంత పౌరుషం ఉంటుందో ఇక్కడ ప్రజలకు కూడా అంతే పౌరుషం. ఎక్కడ లేని ఉత్సాహం, ప్రేమ ఈ రోజు నాకు కనపడుతుంది. రాయదుర్గ్ పట్టు చీరలు గాని, జీన్స్ భారతదేశం మొత్తం ఫేమస్. 2014 నుంచి 2019 వరకు కాల్వ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కుప్పం కూడా తీసుకెళ్లిన నిధులు 3,290 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశారు. అన్నగారు స్పీడే వేరు. నా డిపార్ట్మెంట్ నుంచి మాక్సిమం ఎక్కువ శాతం నిధులు లాక్కుని వెళ్లిన వ్యక్తి కాల్వ శ్రీనివాసరావు గారు. సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. రాయదుర్గ్ పట్టణానికి దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే నిధులు కేటాయించాం. దాదాపు 44 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున రైతులకి ఆనాడు అందజేశాం. ఇంకా హాస్టళ్లు కానివ్వండి, స్కూల్ భవనాలు కానివ్వండి, సబ్ సర్ఫేస్ డ్యాములు కానివ్వండి, అంతెందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఆనాడు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల పనులు కూడా ప్రారంభించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యుడి గురించి నేను చెప్పాల్సిన అవసరంలా, జగనే తేల్చేసి చెప్పేశాడు. జగనే ఒక అవినీతి పరుడు అంటే ఆయనకి పోటీ పడ్డాడంటే ఇక్కడున్న శాసనసభ్యుడు. మా జిల్లాలో ఒకడు ఉన్నాడు, ఒక ఎదవ, పాపాల పెద్దిరెడ్డి అని. అతను జగన్ కలిసి రాయదుర్గ ఎమ్మెల్యే మనకన్నా ఎక్కువ డబ్బులు దొబ్బేస్తున్నాడు, అతన్ని బయటికి పంపించే పరిస్థితి ఈ రోజు చూసాం. ఆయన పోయాడు, ఇంకొక యాక్టర్ వచ్చినాడబ్బా. అవినీతి పరుడు పోయాడు, అసమర్థుడు వచ్చాడు. ఈ అసమర్థుని అడుగుతున్నా, ఇన్ఛార్జిగా వచ్చావు కదా, ఈ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావబ్బా? ఒక్క రూపాయన నిధులు అడిగావా మీ నాయకుడిని? ఆనాడు ఇన్ఛార్జ్ పెట్టించే ముందల అన్నా మీరు ఇన్ని హామీలు ఇచ్చారే మా నియోజకవర్గానికి, ఒక్క హామీ అన్న నిలబెట్టుకో అని అడిగావా అని సూటిగా ఇక్కడున్న వైకాపా ఇన్ఛార్జిని నేను ప్రశ్నిస్తున్నా. టైం డేట్ ను ఫిక్స్ చేయ బ్రదర్. మా కాలువన్న వస్తాడు, మీరు 5 సంవత్సరాలు ఏం పీకారు, మేమేం పీకారో చర్చించడానికి మేము సిద్ధం. ఇక్కడున్న ప్రజలందరూ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి కాల్వ శ్రీనివాస్ గారు మీ ముందర ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించండి. నేను ఇచ్చే హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. బీసీ బాలికల ఆశ్రమానికి పర్మనెంట్ భవనాలు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాయదుర్గలో జూనియర్ కళాశాలకి పర్మనెంట్ భవనాలు కూడా కడతాం. డ్రిప్ ఇరిగేషన్ అవసరమైన మేరకు రైతులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా బ్రాంచ్ కెనాల్ పనులు
ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో కూడా అవి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దలు అడిగినట్టు భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది. అన్నగారు అడిగారు, కానీ నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకి ఉచితంగా సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ అనేక మంది టైలర్స్ ఉన్నారు, జీన్స్ తయారు చేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకునే విధంగా ఒక విధానం మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నమ్ముకున్న జెండాల కోసం నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గానీ మనకి పసుపు సైన్యానికి ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్త నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్ చెప్పా, నేను తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయా? ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనే. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఈ బుక్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. పాపం ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చెప్తున్నా జగన్ కి, రా రా బ్రదర్, రాయదుర్గంలోనే నేనున్నా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. నేనేనాడైనా తప్పు చేస్తుంటే బయట పెట్టు, నన్ను అరెస్ట్ చేయి. అంతేగాని దొడ్డిదారిన నాన్ బెయిలబుల్ వారెంట్ నీకెందుకబ్బా? 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఎలా బంధించారో చూసాం. రాజమండ్రి జైలు నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు ఒక పులి, ఒక సింహం లాగా మన బాబు గారు వచ్చారు. ఆనాడే చెప్పా జగన్ బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ఫోన్ చేసి, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, నువ్వు ముందరకెళ్ళు అని ప్రోత్సహించిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రాలకి రావాలని ప్రయత్నించినప్పుడు ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్డు మార్గంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేసింది. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యానికి జన సైనికులకు పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతుంది ఈ పేటీఎం బ్యాచ్, పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతుంది ఇంకొక పేటీఎం బ్యాచ్. మనందరం అప్రమత్తంగా ఉండాల. మన లక్ష్యం ఒక్కటే, ఏంటది? హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ.
హలో ఏపీ, హలో ఏపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ కోరుతున్నాం. ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా. అన్నగారు మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. మీ అందరికి అన్న బ్యాగ్ ఇస్తారా? ఇలా ఒక కిట్ ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి పంపిస్తాం. దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్టగట్టి ఇస్తాం. మీ బూత్ లో ఎన్ని గడపలుంటే అన్ని క్యాలెండర్లు మీకు పంపిస్తాం. ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలున్నాయి, ఇంకో పక్కన క్యాలెండర్. ఇది మీరు ప్రతి గడపకి చేర్చే బాధ్యత తీసుకోవాలి. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకి చూడండి, ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఈ క్యాలెండర్ చేర్చాలి. ఎండాకాలం వచ్చింది, అందరికి క్యాప్ కూడా అవసరం. ఈ క్యాప్ వేసుకుని మీరు ప్రతి గడప దొక్కవలసిందిగా కోరుతున్నా. ఇంకా సైకిల్ ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరిగానో మీరు ఈ సైకిల్ పెట్టుకుని తిరగవలసిందిగా కోరుతున్నా. కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. టీ షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిపైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. చెప్పా కదా బ్రదర్, గతంలో బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. దానికి కారణం ఎవరు బాగా పనిచేశారు, ఎవరు పని చేయలేదో నేరుగా తెలుసుకునేదానికి. అందుకే ఈరోజు ఈ సమావేశానికి వచ్చే ముందల ఎవరైతే బాగా చేశారో ఆ ఉత్తమ కార్యకర్తలను కలిసి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నేను ఇస్తాం జరిగింది. వాళ్ళందరినీ ఈ అవార్డుని ఎత్తి చూపించమంటున్నా. అన్నా తిప్పాల, తప్పుంది, అందరు ఎత్తి చూపించండి. ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా మన నియోజకవర్గంలో కార్యకర్తలు పనిచేశారు. ఇప్పటికీ 38 నియోజకవర్గాల్లో ఈ శంకరామం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా ఇంతమందికి అవార్డు రాలేదు. చాలా అద్భుతంగా పనిచేశారు. ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గ్రీన్ ఛానల్. నన్ను గాని బాబు గారిని ఎప్పుడు కావాలంటే అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అంతేకాదు ఏ కార్యకర్తలు అయితే బాగా పనిచేస్తారో ఇట్లా ఈ రోజు ఎట్లయితే నేను ఎత్తుక్కుంటాం మీ దగ్గరకు వచ్చానో అదే విధంగా రేపు నామినేటెడ్ పదవులు కూడా ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు జూనియర్లు నేను గౌరవిస్తా, సీనియర్లు జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకి పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ వచ్చే 10 నుంచి 15 రోజుల్లో ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవాలి.
నుంచుని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. అందరూ ఇప్పుడు ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మీ కుడి చేతిని ఎడమ గుండె పైన పెట్టుకొని ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ మీ పేరు చెప్పుకోవాలి. కాలవ శ్రీనివాసులు అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా మీరు మీ ఇళ్లకు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అని అండాలి. You ready?